పాపన్నగౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరపత్రి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్వార్ పాపన్నగౌడ్ 374వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోరాట యోధుడు పాపన్నగౌడ్ జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అనిల్ ఈరవత్రి చెప్పారు. ఈ అన్యాయాన్ని ఎదిరించేందుకు సర్వార్ పాపన్నగౌడ్ కనబర్చిన పోరాట తెగువ అనన్య సామాన్యమైందని కొనియాడారు. పాపన్న గారు గొప్ప నాయకుడు, మనందరికీ ఆదర్శనీయం. పాపన్న గారు ఇంకో చెప్పిన ఈ చరిత్ర ఎందుకు తెలుసుకోవాలి, ఈ చరిత్ర మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నారు తెలుసుకున్నా. ఇప్పటి వరకు చాలా మంది భక్తులు మాట్లాడింది పాపన్న అసలు ఏం జరిగింది, అసలు ఆయన ఎందుకు పాపులర్ అయ్యాడు, ఆయన ఎందుకు మా అందరికి కూడా ఆత్మగౌరవం. మనిషికి భూమిలో పుట్టిందంటే ఆత్మగౌరవం అనే ఆత్మగౌరవం నాకు ఉండాలని చెప్పేసి అదే పాపన్న గౌరవ్ లో ఏం జరిగిందంటే సంఘటన ఆయన కళ్ళ అలాగే బతికేవాళ్ళ ఒక సందర్భం, ఒక సంఘటన ఏం జరిగిందంటే అక్కడ ఉన్న సైనికులు వచ్చి తాగుతున్నాయి, డబ్బులు కట్టకపోతుంది. అక్కడ ఉన్న రాజ్యాలు కూడా శిస్తులు వేస్తుండే, సరే శిస్తులు కట్టుకుంటూ కూడా బతుకుతుంది. ఈయన కూడా పాపన్న గౌరవ్ గారు అక్కడ ఉన్న గౌరవ కావచ్చు కళ్ళు తాగితే తాగం కాబట్టి సైనికులు వదిలేసింది. కానీ ఒక రోజు ఏదో సరదాగా పాపన్న స్నేహితుడు ఆ సైనికులు వచ్చి తాగి పైసలు కట్టుకోవడం ఉంది. పేద సైనికులు పైసలు వాడు చెప్పిన